కాపర్ డ్యాం డ్యామేజ్ అయింది. కాపర్ డ్యాం ఎడమ వైపు ఎగువన జారింది. 10 అడుగుల వెడల్పు, 7 నుంచి 8 అడుగుల లోతుకు జారింది. యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రాంతాన్ని పటిష్టపరిచే పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం పోలవరం వద్ద గోదావరి నీటి మట్టం 28 మీటర్ల వద్దకు చేరింది. దిగువ నుంచి ఎలాంటి సమస్య లేదని, దిగువన ఇప్పటికే బట్రెస్ డ్యాం నిర్మాణం పూర్తి చేసినందువల్ల ఎగువ కాపర్ డ్యాం కట్టడానికి వచ్చిన సమస్య ఏమీ లేదని జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి తెలిపారు. ఆయనతో పాటు పోలవరం ఎస్ఈ రామచంద్రరావు ఆ ప్రాంతాన్ని సందర్శించి జారినంత మేర పటిష్టపరిచే పనులు చేయించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి ఫోన్ లో అందిస్తారు. మురళి, రీనా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు ఫస్ట్ నుంచి నాసిరకంగా జరుగుతుందని చెప్పేసి వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ప్రతిసారి ఏదో ఒక అవాంతరం జరుగుతూనే ఉంది. భారీ వర్షాలు పడిందంటే ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట గండి పడ్డం కానీ లేదా ఏదైనా అక్కడ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలోనూ ఇటీవల కాలంలోనూ యాక్చువల్గా డయాఫ్రమ్ వాళ్ళు ఏ రకంగా కుంగిపోయిందో మనందరికీ తెలిసిందే. డయాఫ్రమ్ వాళ్ళు దాని ప్రతిష్ఠత కోసం ఏర్పాటు చేసే ఈ అప్పర్ లోయర్ కాపర్ డ్యామ్ అని చెప్తూ ఉంటారు. ఈ ఇందులోనూ ఎగువ కాపర్ డ్యామ్ సంబంధించిన నిర్మాణం పనులను అంటే గతంలో 2022లోనూ బాగా భారీ స్థాయిలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడ కొద్ది గ్యాప్ ఉన్న వల్ల ఆ గ్యాప్ తోటి కొట్టుకుపోవడంతో అప్పుడు డ్యామేజ్ ఏర్పడింది. దాన్ని వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న సమయంలో జరిగిన సంఘటన ఇది. అప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో పటిష్టం చేసి ఆ ఎగువ కాపర్ డ్యామ్ ని కొద్దిగా వెడల్పు చేసి హైట్ పెంచి వెడల్పు చేసి అటు ఇటు వాహనాలు కూడా వెళ్ళే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రాంతంలోనే ప్రస్తుతం ఒక 10 అడుగుల మేర కొద్దిగా దిగిపోయిందని చెప్పేసి అధికారులు గుర్తించారు. అంటే శుక్రవారం నాడు ఉదయం జరిగిన సంఘటన వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఇరిగేషన్ అధికారులు చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలోని ఇరిగేషన్ అధికారులు దాన్ని గుర్తించారు. వెంటనే దాని నిర్మాణ పనులు దాన్ని పటిష్టపరిచే విధంగానే ఇటువంటి ఇబ్బంది పడకుండా ఉండే విధంగానూ దాని నిర్మాణ పనులు కూడా పూర్తి చేశారు. అయితే దీనివల్ల ఎగువ కాపర్ డ్యామ్ వల్ల ఇక్కడ జరిగిన దాని వల్ల ప్రధాన డ్యామ్ కి ఏం నష్టం కలిగే విధంగా ఉండదు. అంటే ఈ నీటిని మళ్లించేందుకు ఏర్పాటు చేసే ఈ కాపర్ డ్యామ్ లు దిగువ కాపర్ డ్యామ్ లు నిర్మాణ పనులు ఫస్ట్ నుంచి లోపభూయిష్టంగానే ఉన్నాయని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నాయి. అంటే మట్టి రాళ్లతో ఏర్పాటు చేసి ఈ డ్యామ్ ని కొద్దిగా పటిష్టంగా ఏర్పాటు చేయడం కానీ చేయలేదని చెప్పేసి వాదనలు వినపడుతున్నాయి. అయితే ప్రస్తుతం దిగువ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతుంది. ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరగడం వల్ల దీనికైనా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి అక్కడ స్థానికులు కానీ కొంతమంది మాత్రం మళ్ళీ ఆందోళన వ్యక్తం చేస్తారు.